కనపరచాలో తెలుసుకోండి. జీవం గల దేవుని సంఘంలో మీరు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోవాలంటే ప్రేమైనటువంటి యేసుక్రీస్తు రెండవ రాకమునిపై మనం సిద్ధపడాలి. ఒక క్యాంప్ వెళ్ళడానికి, ఒక గ్రామం వెళ్ళడానికి సూట్ కేసులో బట్టలు పట్టుకుంటాం, మనకు కావలసినటువంటి వగైరా 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 సామాన్లన్నీ సమకూర్చుకుంటాం. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసము, నిత్య రాజ్యానికి వెళ్ళడం కోసము, మోక్ష రాజ్యానికి కోసం వెళ్ళడం కోసము మీకు ఆ సిద్ధపాటు ఉందా? అందుకే సంగమా మేల్కొనమా, సంగమా మేల్కొనమా. బుద్ధి లేనటువంటి కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఉన్నారు. బుద్ధి లేనటువంటి కన్యకలుగా ఉండకుండా బుద్ధి కలిగి, మెలుగు కలిగి, ప్రార్థన యందు, విశ్వాసం యందు, భక్తి యందు, నిరీక్షణ యందు ఎర్రగా మనం జీవించి ఆ దేవుని గురించినటువంటి మరి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన అందరి భయభక్తులు కలిగి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. మన ప్రముఖ సింగర్ లతా మంగేశ్వర్ గారు అన్నారు, నాకు వేల కొద్ది బట్టలు ఉన్నాయి, నాకు పని వాళ్ళు ఉన్నారు, నేను ఒక ఫోన్ కొడితే 100 మంది నా వెనకాల వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడైతే ఈ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకుంటున్నాను, ఎక్కడైతే హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చినటువంటి మందులు వేసుకుంటున్నాను, నేను నా ఇంట్లో నాకు మందులు వేసిన వాళ్ళు ఉన్నారు, నా ఇంట్లో నాకు సదుపాయం చేసిన వాళ్ళు ఉన్నారు, నా ఇంట్లో అనేకమైనటువంటి కార్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ బల్లబట్టిలోనే నేను ఈ రూమ్కి ఆ రూమ్కి ఐసీకి ఇటువంటి తిరుగుతున్నాను. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ ప్రపంచాన్ని గెలిచినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ ఏమంటున్నాడు తెలుసా? నేను చనిపోతున్నప్పుడు నా 2 చేతులు బయటికి చాపి నన్ను పాతి పెట్టండి. ఎందుకో పాతి పెట్టమంటున్నాడు తెలుసా? ఈ లోకంలో నేను ఏమీ తీసుకురాలేదు, ఏమీ పట్టుకొని నేను మాట్లాడుతున్నానని తెలుసా? ఈ లోకానికి మనము దిగంబరులుగానే వచ్చాము, దిగంబరులుగానే మరలా వెళ్ళిపోతాము, ఏమి తీసుకోపోము. ఈ తీసుకోకపోయినా ఈ కాలం ఉంది కదా, ఆ కాలంలో ఎవరు తెలుసుకోవాలంటే ఎవరు తెలుసుకోవాలి? దేవుడిని తెలుసుకోవాలి. దేవుడిని తెలుసుకోకపోతే మనకేం లేదు, దేవుడిని తెలుసుకోకపోతే మనకు పాపక్షమాపణ లేదు. నేనేం పాపం చేశాను? దొంగతనం చేశానా, నరహత్య చేశానా, పక్కవాడు దోచుకున్నాను? ఇవి కాదు. మొట్టమొదటిగా దేవుడిని తెలుసుకోకపోవడమే పాపము. దేవుడిని తెలుసుకోవాలి. దేవుడిని తెలుసుకోవాలని దేవుడి కుమారుడు యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఈ భూమి మీద ఈ నరవతారంలో నరుల మధ్యకి వచ్చాడు. పాపరహితుడిని దేవుడు పాపం మధ్యకి పంపించాడు. రెండోసారి దేవుడు తన కుమారుడిని పంపించబోతున్నాడు. ఎలా పంపించబోతున్నాడో తెలుసా? అగ్ని జ్వాలలో పంపించబోతూ ఉన్నాడు. మామూలు కూడా అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతున్నప్పుడు కొడుక దేవుని ఎరగని వారికి పాప క్షమాపణ లేదు. రెండవదిగా క్రీస్తు యొక్క సువార్త. మీకు అర్థమవుతుందా? సువార్త, ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో అర్థమవుతుందా? ఒక సేవకుడి యొక్క కన్నీళ్ళు ఏంటో మీరు గుర్తిస్తున్నారా? ఒక సేవకుడి యొక్క ఆవేదన ఏంటో మీరు గుర్తిస్తున్నారా? ఒక సేవకుడి యొక్క తాపత్రయమో తపన ఏంటో మీకు అర్థమవుతుందా? అలా అర్థమైతే క్రీస్తు యొక్క సువార్తకు మీరు లోబడిన వాళ్ళే. సేవకుడి యొక్క ఆవేదన, సేవకుడి యొక్క మాటలు, సేవకుడి యొక్క ఉద్రేకము నా నుంచి వచ్చినవి కావు. ఇవి దైవావేశ పూర్తమైనటువంటి ఉద్రేకము. కనుక ఈ ప్రపంచంలో ఎవరైనా సరే సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎవరైనా సరే క్రీస్తు సువార్తకు లోబడతారు. నువ్వు లోబడిన వ్యక్తివేనా? తల్లిదండ్రుల పట్ల పిల్లలు భయపడి విధేయత కలిగి జీవిస్తారు, వేరు యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మరి ఎక్కువగా మిగిలి భయపడరా? ఖచ్చితంగా భయపడాలి. ఎందుకు భయపడాలంటే నీకు జన్మనిచ్చాడు దేవుడు. ఎందుకు భయపడాలంటే నీకు ఆయుష్నిచ్చాడు దేవుడు. ఎందుకు భయపడాలంటే ఎంతవరకు నేను సజీవంగా ఉంచాడు దేవుడు. ఎందుకు భయపడాలంటే నువ్వు ఎక్కడో ఉండేవాడివి, నిన్ను ప్రేమించే రక్తంలో కడిగి ఎక్కడికి కూర్చోబెట్టాడంటే తన జీవం గల సంఘంలో కూర్చోబెట్టాడు. అందరికన్నా గొప్ప వాళ్ళకి కాము. కనుక దేవుణ్ణి తెలుసుకోవాలి. పదే చెప్తూ ఉన్నాను, దేవుణ్ణి తెలుసుకోవాలని. దేవుణ్ణి తెలుసుకోకపోతే చాలా అనర్థం ఉంది. ఏమిటి అనర్థం అంటే క్రీస్తు రెండవ రాకడ ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యి ఖచ్చితంగా నీకు ప్రతిదండన చేస్తాడు. ఆ ప్రతిదండన చేయక మునిపే, ఆ దేవుని ఉగ్రతని మీదకు రాక మునిపే, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత సమీపింపక మునిపే నువ్వు సర్వోన్నతమైనటువంటి దేవుడిని తెలుసుకొని ఎవరికి భయపడాలంటే క్రీస్తు యొక్క సువార్తకు నువ్వు లోబడాలి. నీకు సువార్త అందించబడింది. ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించాడు. ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఇక్కడ చాలా మంది సేవకులను ఏర్పాటు చేసుకొని ఈ సేవకుల ద్వారా, ఈ కలం ద్వారా, ఈ గానం ద్వారా ఈ గ్రామానికి సువార్త వినిపించబడుతుంది. అనేకులు రక్షణ పొందుతున్నారు. అనేకులు పాప క్షమాపణ నిమిత్తం పాపాలు ఒప్పుకొని
రక్తంలో కడగబడి సంఘ సభ్యులుగా చేర్చబడుతున్నారు. ఎంతకన్నా గొప్ప భాగ్యం మరి ఇంకేది లేదు. దేవుడితో ఉంటే, దేవుడితో సహవాసం చేస్తే, ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటే ఆ ఆనందం వేరు, ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. కనుక దేవుడు అంటే ఎవరు ప్రతి మానవుడు తెలుసుకోవాలని గ్రంథం సెలవిస్తూ ఉంది. తీతు పత్రిక మొదటి అధ్యాయము. నేను స్పీడ్ అయితే నాకు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. కాస్త స్పీడ్ అవుతున్నారు, కాస్త తగ్గించండి అనేసి. తీతు పత్రిక మొదటి అధ్యాయము. నాకేమో అరగంట గంట సమయం ఇస్తారు. నా క్రైస్తవులు కానీ ఏమంటారో తెలుసా? రికార్డింగ్ చేయండి. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? బ్రదర్ నాకు దేవుడు అంటే ఎవరో తెలుసు బ్రదర్, నాకు దేవుడు అంటే ఎవరో తెలుసు బ్రదర్. ఎప్పటి నుంచి తెలుసు? గత 10 సంవత్సరాలుగా తెలుసు. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావు? గత 30 ఏళ్ళ క్రితమే బాప్తిసం తీసుకున్నావు. నాకు దేవుడు అంటే ఎవరు తెలుసు బ్రదర్? మీరు నాకు చెప్పక్కర్లేదు. నిన్నగా మొన్న వచ్చా, నువ్వు నాకు దేవుడి గురించి చెప్పడం ఏంటి? నేను రాజంలో స్టార్ట్ చేయగానే వెంటనే ఫోన్లు ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తావు? ఆ పక్కన స్టార్ట్ చేయొచ్చు కదా. ప్రవీణ్ రాజన్ వచ్చాడంటే మాత్రం ఇక్కడ విశ్వాసం వల్ల కొడతారు. ఆ పనే నేను చెయ్యను. ఈ ప్రపంచానికి ఎక్కడున్న అక్కడి ఎక్కడికి ఫోన్ చేసి ఏదో ఆర్థిక లబ్ధి పొందడానికి కోసము కాదు. ప్రపంచానికి దేవుడి రాజ్య సువార్త ప్రకటించాలి. అందరికీ దేవుడి గురించినటువంటి సరైన అవగాహన ఉండాలి. యేసుక్రీస్తుని గురించినటువంటి సరైన అవగాహన ఉండాలి. పరిశుద్ధాత్మను గురించినటువంటి సరైన అవగాహన ఉండాలి. సంఘమును గురించినటువంటి సరైన అవగాహన ఉండాలి. ఒకే బైబిల్ అయినప్పుడు, ఒకే బాప్తిస్మం ఉన్నప్పుడు, ఒక్కడే దేవుడు ఉన్నప్పుడు, ఒక్కడే యేసుక్రీస్తు ఉన్నప్పుడు మన సంఘం కూడా ఒకటే ఉండాలి కదా. ఆ సంఘాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసము ఈ సువార్తికుడుగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నాకు అనిపిస్తుంది ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడునయ్యా. రాత్రి నా ఫేస్బుక్ లో నా వాక్యాలన్నీ ఒకసారి చూసుకున్నాను. ఎంతకో నేనే నా చెప్తున్నాను. దీనుడును అయోగ్యుడును అల్పుడైనటువంటి నన్ను ప్రేమించి సంఘాన్ని ఇచ్చి వాక్యాన్ని చెప్పడానికి నీ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ప్రజానికానికి తెలియజేయడం కోసం నేను ఎంతటి వాడినయ్యానో ఒకసారి 10 నిమిషాలు నేను బాధపడ్డాను. కనుక నేనేం చెప్తున్నానంటే, చాలా మంది దేవుడు ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ దేవుడు అంటే తెలిసి చెప్పుకున్న వాళ్ళు దేవుడికి అసహ్యులాగా కనిపిస్తూ ఉన్నారు. నువ్వు దేవుడికి అసహ్యుడిగా ఉండకూడదు బ్రదర్. నా 2 చేతులు జోడించి శిరస్సు వంచి అవసరమైతే మీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. దేవుడు అంటే తెలిసిన వారు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు అంటే ఎరిగిన వారు ఎలా ఉండాలో తెలుసా? వారి పద్ధతులు, వారి క్రియలు ఎలా ఉండాలో తెలుసా? వారి ఆచార అలవాట్లు ఎలా ఉండాలో తెలుసా? వారి అభిప్రాయం ఎలా ఉండాలో తెలుసా? వారి తలంపు ఎలా ఉండాలో తెలుసా? వారి మోహం ఎలా ఉండాలో తెలుసా? చాలా మంది దేవుడు అంటే ఎవరో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యా బాప్తిసం పొందామంటే బాప్తిసం పొందానంటారు. అయ్యా ఆరాధనకి వెళ్తున్నామంటారు. అయ్యా పాటలు వచ్చాయంటే 110 పాటలు వచ్చాయంటారు. అయ్యా వాక్యం తెలుసా అంటే కీర్తన గ్రంథం అమలేలుగా అవపోసన చేస్తానని చెప్తారు. అయ్యా మీటింగుల్లో అటెండ్ అవుతున్నారంటే స్త్రీల కూడికల్లో అటెండ్ అవుతాను, పురుషుల యవనస్తుల కూడికల్లో కూడా హాజరవుతాను, సంఘ కార్యక్రమాల్లో కూడా చాలా ఉద్దేశంగా పనిచేస్తాను. కానీ దేవుడి దృష్టికి చాలా మంది ఎలా కనిపిస్తున్నారో తెలుసా? అసహ్యులాగా కనిపిస్తూ ఉన్నారు. ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి చెప్తూ ఉన్నాను. దేవుడిని ఎరుగుదమని చెప్తారు. ఎరగని వాళ్ళ కారీలు దేవుడు ఎరగని వాళ్ళ కారు. ఎరగని వాళ్ళ గురించి పక్కన పెట్టు. ఎరగని వాళ్ళ గురించి వాళ్ళకి ఎలాగో ప్రతిదండలు ఉంది. ఎరిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, రక్తం చేత పాపము కడుక్కున్న వాళ్ళు, సంఘ సభ్యులుగా చేర్చబడిన వారు, ఆశ్చర్యకరమైనటువంటి చీకటిలో నుంచి వెలుగులోనికి పిలవబడిన వారు, దేవుడి చేత పిలవబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారు, దేవుడంటే మరి విశేషంగా ఎరగబడినటువంటి వాళ్ళు దేవుడి దృష్టికి ఎలా ఉన్నారో తెలుసా? అసహ్యులుగా కనిపిస్తున్నారు. ఈ రోజు ఒక ప్రశ్న వేసుకోండి మనసులో, దేవుడి దృష్టికి నేను అసహ్యుడినా? దేవుడి దృష్టికి నేను అసహ్యుడినా? పాపాలు కడుక్కున్నాను కదా, రక్తంలో పాపాలు కడుక్కున్నాను కదా, సంఘ సభ్యులుగా చేర్చబడ్డాను కదా, దేవుడి రాజ్య సువార్తను ప్రతి వారము వింటున్నారు కదా. అయినప్పటికీ సరే నా పాపాలు విడిచిపెట్టలేకపోతున్నావేమో, అయినప్పటికీ సరే దేవుడికి ఇంకా దూరంగా ఉన్నావేమో, అయినప్పటికీ సరే ఇంకా దేవుడికి విరోధముగా పాపం చేస్తూ వస్తున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడి దృష్టికి నువ్వు అసహ్యుడిగా కనిపించకూడదు. దేవుడి దృష్టికి నువ్వు అసహ్యుడిగా కనిపించకూడదు. దేవుడు ఎరుగుదమని చెప్పి దేవుడి దృష్టికి అసహ్యులను, అవిధేయత లేదు.
నువ్వు విధేయత చూపించి దేవునికి నువ్వు విధేయత చూపించు. భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల విధేయత కలిగి జీవిస్తారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లల తల్లిదండ్రుల పట్ల ఎంతో విధేయత కలిగి జీవిస్తారు. మరి అట్లయితే దేవుడు నీకు జన్మనిచ్చాడు కదా, నీకు వివాహం చేశాడు కదా, నీకు పిల్లలు ఇచ్చాడు కదా, ఎంతవరకు నీకు సజీవంగా దేవుడు నేను నడిపిస్తున్నాడు కదా, ఆ దేవుడి పట్ల నీకు విధేయత ఉందా? ఒక 10,000 రూపాయలు అప్పిస్తే, ఒక 20,000 రూపాయలు అప్పిస్తే ఎంతో కృతజ్ఞత కలిగి, మరి నాయన నాకు దేవుళ్ళ వాడుకున్నారా, నువ్వు అప్పివ్వడం వలన నా కూతురు వివాహం ఘనంగా చేసుకోవడానికి నాకు వీలు కలిగిందండి, ఎంతో విధేయత కలిగి జీవిస్తావు. అట్లయితే ఎంతకాలం నేను పెంచి పోషించి నిన్ను సంరక్షించి నిన్ను సజీవంగా ఉంచి ఒకరినొకరు ఒకరు హాయిగా ఆనందంగా చూసుకుంటున్నామంటే ఎవరి కృప? దేవుని కృప. లేదో లేదో ఏ క్షణమో ఏ గడియో ఎప్పుడేమవుతామో తెలియదు. యాకోబు అంటున్నాడు, రేపేం సంభవించదో మీకు తెలియదు, మీ జీవమే పట్టిది, మీరు కొంతసేపు కనబడి అందులో మాయమైపోయినటువంటి ఆవిరి వంటి నిజంగా ఈ ప్రపంచంలో చూస్తున్నటువంటి పరిస్థితులు, భయానకమైనటువంటి పరిస్థితులు, అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక చోట్ల భూకంపాలు కలుగుతున్నాయి, అనేక చోట్ల జబ్బులు, అనేక చోట్ల మా దేవుని యొక్క ఉగ్రత ఈ ప్రపంచం మీద ఉంది. అయితే నువ్వు ఆ ఉగ్రతను తప్పించుకొని దేవునికి విధేయం కలిగి జీవించడానికి ఈ రోజు నుంచి నువ్వు ఇష్టపడు. ఆ అసహ్యమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడు. ఇదిగో ఇక్కడి నుంచి అయినా దేవుడిని తెలుసుకొని దేవునికి ప్రీతికరంగా ఉండడానికి ఇష్టపడు. చాలా మంది దేవుని ఎరుగుదు అని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే అసలు నువ్వు దేవుడు ఎరుగుదము, దేవుడు నాకు తెలుసని చెప్పుకున్న వాళ్ళ జీవితాలు వేరేగా ఉంటాయి. వాళ్ళ జీవితాలు దేవుడు ఎంత మనోహరంగా దేవుడు వెలిగిస్తాడు. ఒకసారి దేవుడికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. అయ్యా ఎక్కడి నుంచి అయినా సరే నీ దృష్టికి నేను ఇష్టపూర్వకంగా జీవించడానికి ఇష్టపడతాను. ఎక్కడి నుంచి అయినా సరే విధేయత కలిగి జీవించడానికి ఇష్టపడతాను. ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు తోటలో ఉండేటప్పుడు దేవుడు తినవద్దన్నటువంటి వృక్షఫలాలు తిన్నారు. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ తోటలో ఉన్నటువంటి వృక్షఫలాలని నువ్వు నిర్భయంగా తినవచ్చు, కానీ ఆ తోట వచ్చినటువంటి వృక్షఫలాలు మాత్రం నువ్వు తినకూడదు, వాటి తిరిగినా నువ్వు నిశ్చయంగా చచ్చుతావని దేవుడు వాళ్ళకి చెప్పినప్పటికీ సరే సాతాను యొక్క మాటలు నమ్మి సాతాను చేత మోసగించి దేవుడికి అవిధేయమైనటువంటి పని చేశారు. ఇది చాలా తప్పండి. ఒక వ్యక్తి దేవుడికి అవిధేయమైనటువంటి పనులు చేయకూడదు. నువ్వు బాప్తిసం పొందావు, రక్షణలో కొనసాగుతున్నావు, అయినప్పటికీ సరే దేవుని దృష్టికి నువ్వు అవిధేయమైనటువంటి పని నువ్వు చేయకూడదు. దేవుని దృష్టికి అవిధేయమైనటువంటి పనులు చేసినటువంటి ఆదాము హవ్వలు ఎలాగైతే అవిధేయత కొని తెచ్చుకొని ఎలాగైతే ఉగ్రతకు గురైపోయారో, ఎలాగైతే నోవహు కాలంలో అవిధేయత చూపించారు, ఎలాగైతే సొదొమ గొమొర్రా ప్రాంత వాసులు అవిధేయత చూపించారు, ఎలాగైతే ఇశ్రాయేలీయులు అరణ్యములో అవిధేయత చూపించారో, వాళ్ళ అవిధేయత వలన కలిగినటువంటి పరిణామాలతో బైబిల్లో చూస్తాం. ఈ రోజు నుంచి అయినా సరే దేవుని దృష్టికి విధేయత కలిగి జీవించడానికి ఇష్టపడు. ఏం కలిగి జీవించాలమ్మా? విధేయత ఉందా? ప్రెసిడెంట్ గారు అంటే గౌరవం ఇవ్వాలి. పెద్దలంటే ఈ గౌరవం మానవుడికి చాలా బాగుంటది. సేవకులంటే గౌరవం ఉంటది. ఇవన్నీ పక్కన పెట్టండి. సర్వలోకాన్ని, రాజులను, ప్రభుత్వాలను, అధికారులను, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ మహోన్నతులైనటువంటి దేవుడికి ఇంకెంత విధేయత కలిగి జీవించాలి. దేవుని ఎరగని వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు, దేవుడు అంటే తెలిసిన వాళ్ళ గురించే చెబుతున్నాను, దేవుని చేత ఎరగబడిన వారి గురించే చెబుతున్నాను, రక్తంలో పాపాలు పడుకునే వాళ్ళ గురించే చెప్తున్నాను. చాలా మంది అసహ్యులుగా కనిపిస్తున్నారు, అవిధేయులుగా కనిపిస్తున్నారు. ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన, ప్రతి సత్కార్య మందు భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమని, క్రియల వల్ల దేవుడిని ఎరగమన్నట్లున్నావు. నీ క్రియలు బాగలేదు, కాస్త క్రియలు మార్చుకోవడానికి ప్రయత్నం చేయు. ఆ మొదటి క్రియలు మరలా చేయు, మరలా ప్రేమ పొందుకో. నీ క్రియలు చూస్తే దేవుని దృష్టికి ఎలా ఉన్నాయో తెలుసా? భ్రష్టత్వం పట్టేశాయి. నీ క్రియలు బాగలేదు. చాలా మంది బాప్తిజం పొందిన తర్వాత క్రియలు మార్చుకోరు, తన చూపు మార్చుకోరు, బుద్ధి మార్చుకోరు, విధేయత మార్చుకోరు, తలంపులు మార్చుకోరు. ఏం ప్రయోజనము? నువ్వు దేవుడు అంటే ఎవరో తెలిసిన వ్యక్తివి, నువ్వు దేవుడి చేత ఎరగబడినటువంటి వ్యక్తివి, క్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కునేటువంటి వ్యక్తివి. ఇక్కడి నుంచి నువ్వు దేవుడికి అసహ్యుడిగా ఉండకూడదు. ఇక్కడి నుంచి దేవుడికి నువ్వు అవిధేయుడిగా బ్రతకకూడదు. ఎక్కడి నుంచి అయినా సరే సంఘంలో సత్క్రియలు చేయడానికి ఇష్టపడు.
మంచి కార్యములు చేయడానికి ఇష్టపడు. ఇక్కడి నుంచి నీ బుద్ధి మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యు. నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు మారడానికి ప్రయత్నం చెయ్యు. ఇక్కడి నుంచి దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా కొనసాగించడానికి ప్రయత్నం చెయ్యు. అయ్యా, ఇక్కడి నుంచి నా జన్మ, నా ఆయుష్ని బలిపేటల దగ్గర పడుతున్నానయ్యా, ఇక్కడి నుంచి నన్ను నడిపించి నాకు ఆలోచన చెప్పని దేవుడికి ఒక అవకాశం ఇవ్వు. పడుకుని నేను మాట్లాడుతున్నానో తెలుసా? దేవుడు అంటే ఎవరో తెలిసిన వ్యక్తులు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే అవిధేయులుగా కనిపిస్తున్నారు, అసహ్యులుగా కనిపిస్తూ ఉన్నారు, భ్రష్టులుగా కనిపిస్తూ ఉన్నారు, మనస్సులో దుష్కార్యములు చేసి దేవునికి విరోధ భావం కనిపిస్తూ ఉన్నారు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము. గత కాలమందు దేవుడికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావము, దుష్క్రియలు చేసిన వాళ్ళు, మనసులో విరోధ భావం కలిగిన వాళ్ళు. మంచి కార్యాలు ఉన్నాయి, దుష్కార్యాలు ఉన్నాయి. మంచి కార్యాలు అంటే ఏంటో చెప్పండి. మొక్కలు నాటడము, మొక్కలు నీరు పోయడము, మంచి పనులే, మంచి పనులే, మంచి పనులే. అయితే గ్రంథాలకు సంబంధించి మంచి కార్యములు పరిశుద్ధత, యథార్థత, నీతి, న్యాయము, కనికరము, దేవుణ్ణి ప్రేమించడము, సహోదరుని ప్రేమించడము, ఇవి సత్కార్యములు, సత్క్రియలు. సంఘంలో మేలుకరమైనటువంటి పనులు చేయాలి, సంఘానికి మాదిరికరంగా ఉండాలి. నిన్ను చూసి అనేకులు దేవుడి దగ్గరికి రావాలి. అనేకులు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే నువ్వు ప్రకాశించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వే దుష్కార్యములు చేస్తే, నువ్వే దేవునికి అవిధేయుడిగా ఉంటే, నువ్వే అసహ్య కార్యాలు చేస్తే, ఇదిగో నమ్మని వాళ్ళ పరిస్థితి ఏమిటి? నువ్వు నమ్ముకునే వ్యక్తివే కదా, రక్తం చేత కడగబడిన వ్యక్తివి కదా, దేవుడు అంటే ఎవరో తెలిసినటువంటి వ్యక్తివి కదా. అయితే నువ్వు దుష్కార్యములు చేయడానికి ఇష్టపడకూడదు. మనస్సులో విరోధ భావం నీకు ఉంటుంది. దుష్కార్యములు చేసిన వారంట మనస్సులో విరోధ భావము. ఎవరితో విరోధము? నాతో విరోధం కాదండి బాబోయ్. ఎవరితో? దేవునితో విరోధం పెట్టుకొని మనమేం సాధిస్తాం? మనుషులతో విరోధ భావం పెట్టుకొని అవసరమైతే మాట్లాడకపోవచ్చు. మనుషుల్లో విరోధం చూశారు కదా, ఆస్తుల గురించి కానీ, కట్నాల గురించి కానీ, లేకపోతే వగైరా వగైరా. ఈ ప్రపంచంలో ఎన్నో విరోధాలు చూస్తున్నాం. ఒకరికొకడంటే నప్పదు, ఒకడంటే పడదు. అసూయ, ద్వేషము, ఈర్ష్య, కలహాలు మామూలుగా ఉండదు. ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు నువ్వు ఎవరితో విరోధమైపోయావో? దేవుడితో విరోధమైపోయావు. జాగ్రత్త సుమా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. దేవుడితో విరోధం పెట్టుకొని ఏమి సాధించలేవు. మొట్టమొదటిగా దేవుడితో ఆ విరోధ భావము తీసివేయడానికి ప్రయత్నం చెయ్యు. సత్క్రియలు చేయడానికి ప్రయత్నం చెయ్యు. దేవుని చేత ఎరగబడినటువంటి వ్యక్తిగా ప్రయత్నం చేయడానికి ఇష్టపడు. తీర్పు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చదవండి. తీర్పు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము. చెప్పుకొందరు అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయము భ్రష్టులైంది, తమ క్రియల వలన ఆయనను. ఈ రోజు నుంచి క్రియలు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను నేను. మీరు ఇష్టపడతారా? ఒకసారి చేతులు ఎత్తారా? ఇక్కడి నుంచి నా క్రియలు మార్చుకోవడానికి ఇష్టపడతాను. ఇక్కడి నుంచి నా తలంపులు మార్చుకోవడానికి ఇష్టపడతాను. నా బుద్ధి మార్చుకోవడానికి ఇష్టపడతాను. నా ఆలోచన మార్చుకోవడానికి ఇష్టపడతాను. దేవుడి చేత ఎరగబడినటువంటి వ్యక్తిని, దేవుడి చేత కడగబడినటువంటి వ్యక్తిని ఇక్కడి నుంచి దేవుడికి విరోధ భావం కలిగించుకొని, మనసులో విరోధ భావం పెట్టుకొని, నేను దేవుడికి విరోధంగా పాపము చేయను. ఎందుకో తెలుసా? విననేరక ఎండినట్లు, దేవుడి చెవుడు మందము కాలేదు, రక్షింపనేరక ఎండినట్లు ఆయన చేతులు కొరచకాలేదు. అయితే మీకును మీ దేవుడికి మధ్యన ఆ దోషములు, ఆ పాపం పొరలు అడ్డుగా ఉన్నాయి. అందుకే ఎఫెసీ పత్రికలో చదువుతాం, మీ పాపముల చేతను, అపరాధముల చేతను మానవుడు ఎప్పుడో చచ్చిపోయాడు. పాపము పొరలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పనులు? పాపము పొరలు, పాపపు ఆలోచనలు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, క్రియలు, ఇవన్నీ తప్పించుకొని ఆపేసేయండి. దేవుణ్ణి ఎరగకపోతే ఏం లేదు, చెప్పడం లేదమ్మా. దేవుణ్ణి ఎరగకపోతే పాప క్షమాపణ లేదు. అది వేరే వాళ్ళ విషయం. ఇప్పుడు ఎరిగిన వాళ్ళు ఎలా ఉన్నారు? దొరికిపోయారు కదా. దేవుని ఎరగని వారికి, అన్యులకి, లోకానికి ఎలాగో పాప క్షమాపణ లేదు. మరి నువ్వు ఎరిగిన వ్యక్తివే కదా, రక్తం చేత కడగబడిన వ్యక్తివేనా? క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివే, సంఘంలో చేర్చబడిన వ్యక్తివే, పరిశుద్ధతను సంపాదించుకునే వ్యక్తివే, దేవుని స్వభావ గుణ లక్షణాలు సంపాదించుకున్న
అసహ్య కార్యాలు చేస్తూ ఉన్నావు, భ్రష్టుడిగా జీవిస్తూ ఉన్నావు. ఎక్కడి నుంచి ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకో, భ్రష్టత్వాన్ని తప్పించుకున్న సువార్త ముఖ్య ఉద్దేశం ఇంకేం కాదు. మీ చేత ఎలాగైనా సరే మీరు ఆ దుష్కార్యములు మాని దేవుని చేత కడగమని అందరూ దేవుని కుమారులుగా బ్రతికితే, ఆ సంఘంలో ఆరాధన చేస్తే, పాట పాడితే, ప్రార్థన చేస్తే, వాక్యం వింటే పరలోకంలో దేవుడు పొంగి పొర్లి సంతోషపడడా? ఏమండి, మనసులో విరోధంగా పెట్టుకొని సత్క్రియ చేయకుండా దేవుడికి దుష్కార్యాలు చేసి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడా? బాధపడితే వింటాడా? ఆలగిస్తాడా? నోడు. దేవుని ఎరగని వారికి పాపక్షమాపణ లేదు. రెండవదిగా దేవుని చేత ఎరిగిన మంది చాలా మంది చెప్పుకుంటున్నారు, కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నారు బ్రదర్? విజయులుగా ఉన్నారు, అసహ్యులుగా ఉన్నారు, భ్రష్టులుగా జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ పాముల మీలో ఎవరైనా ఉంటే ఉన్నారేమో. ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఎక్కడి నుంచి అయినా నేను దేవా నీ దృష్టికి నేను విధేయత కలిగి జీవిస్తానయ్యా, ఎక్కడి నుంచి నన్ను నీ ఆత్మచేతను నడిపించు, నీ పరిశుద్ధాత్మ చేతను నన్ను అభిషేకించు, నన్ను నడిపించడానికి ప్రయత్నం చెయ్యాలని ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. మీకు ఒక ప్రశ్న వేయాలా? ఆపియాల వాక్యం జగన్ గారికి తెలుసా? దేవుని ఎరగని వారమ్మా, మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చదవద్దు. ఆ కాలం అంటే అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి, నిజంగా నేను కూడా దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాను. ఆ కాలంలో రాముని పూజించాను, ఆ కాలంలో ఇతర దేవతలను పూజించాను, ఆ కాలంలో మా తాతకి దేవుడు ఎవరో తెలియదు, ఆ కాలంలో మా నాన్నగారికి దేవుడు ఎవరో తెలియదు, మా నాన్నగారికి దేవుడేంటో ఎవరో ఒక వ్యక్తి వలన స్వార్థ వలన అర్థమైంది. ఇప్పుడు నాకు కూడా దేవుడు అంటే ఎవరో అర్థమైంది. ఆ కాలం మంది అయితే దేవుడికి కాని వారికి నేను దాసులుగా ఉన్నాను. ఆ కాలం మంది అయితే మీరు కూడా దేవుడిని కాని వారికి దాసులుగా ఉన్నారు. అందుకే మోర్తాలు, తీర్థాలు, అందుకే అర్చనలు, అందుకే పూజలు, అందుకే నమస్కారాలు, అందుకే ఈ లోక సంబంధంగా జీవించాం. ఇప్పుడైతే దేవుడి చేత ఎరగబడినటువంటి వ్యక్తులము, దేవుడి చేత ఎరగబడినటువంటి వ్యక్తులమే కాకుండా క్రీస్తు రక్తంలో పాపాలు కొడుకున్న వ్యక్తులము, సంఘ సభ్యులుగా చేర్చబడినటువంటి వ్యక్తులము, ఇదిగో దేవుడి దృష్టికి విధేయత కలిగి జీవించినటువంటి వ్యక్తులము. ఆ కాలం మంది అయితే దేవుడు నిన్ను ప్రేమించాడా? ఖచ్చితంగా ప్రేమించాడు. ఒకవేళ నువ్వు దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ మునిపటి పరిస్థితి ఏంటో తెలుసా? మనుషులందరూ లోకస్తులు ఎలా జీవించారో నీ పరిస్థితి కూడా అదే. చాలా మంది దేవుడిని నమ్ముకున్న వాళ్ళ తర్వాత కూడా దేవుడు కాని వారికి దాసులుగా జీవిస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా ఉన్నారా? దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా దేవుడు కాని వారికి దాసులుగా కనిపిస్తూ ఉన్నారా? అందుకే సువార్త ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరమైన సువార్తలు కాస్త గౌరవించడం నేర్చుకోండి. దేవుని తర్వాత దేవుని ఎలాగో విధేయత కలిగి జీవిస్తారు. కనుక నేనేం మాట్లాడుతున్నానంటే, ఆ కాలం ముందు అయితే దేవుని ఎరగని వారే, నిజమునకు దేవుని కాని వారికి దోషమైతే, ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు. ఇప్పుడు దేవుడు నీ గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. రుస్తా అంటే నాకు తెలుసని, ఇప్పుడు దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నారాయణరావు గారు అంటే నాకు తెలుసని, మునుపు తెలియదండి. ఇప్పుడు దేవుడిని నువ్వు తెలుసుకోవడం గొప్ప కాదు, నువ్వు ఎవరి చేత ఎరగబడాలి అదే గొప్ప. నీకు జగన్ గారు తెలియడం గొప్ప కాదు, నీకు తెలుసు, నాకు తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. అయితే జగన్ గారికి నువ్వు ఎవరో తెలుసా? అందుకే చెప్తున్నాడు, దేవుడు అంటే ఎవరో చాలా మందికి తెలుసు, కానీ దేవుడికి నువ్వు తెలుసా? అబ్రహాముకు చెప్తున్నాడు. అబ్రహాంకి ఏమని చెప్తున్నాడు తెలుసా? అబ్రహాం అంట నా స్నేహితుడని. ఏమంటున్నాడండి? నా స్నేహితుడు అబ్రహాము నా స్నేహితుడు. మోషే అంటున్నాడు, మోషే దేవుడి అంతలో మిక్కిలి సాత్వికుడని చెప్తూ ఉన్నాడు. ఆనాడు ఆ భక్తుల గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు, ఆనాడు ఆ భక్తుల గురించి ప్రశంసించినటువంటి దేవుడు, ఈ రోజు నువ్వు కూడా దేవుని చేత ఎరగబడ్డానికి నువ్వు జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుని చేత నువ్వు ఎరగబడాలంటే మొట్టమొదటిగా నీ మనసులో విరోధ భావం ఏమైనా దేవుడితో వైరం ఏదైనా ఉందంటే అది తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అసహ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో, అసహ్యమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టు. అవిధేయుడిగా దేవుని దృష్టికి జీవిస్తున్నావేమో, ఆ విధేయతను కాస్త పక్కన పెట్టు. ఇదిగో భ్రష్టులుగా జీవిస్తున్నావేమో, నీ క్రియల వలన నీ క్రియలు కాస్త పక్కన పెట్టు. ఎక్కడి నుంచి సంఘములు సత్కార్యములు చేయడానికి ఇష్టపడు, ఎక్కడి నుంచి సంఘములో మేలుకరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యు, ఎక్కడి నుంచి దేవుడికి విధేయత కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు తెలుసు, ఐ నో అబౌట్ హిమ్.
నీలో నేనుండుటే నాలో వ్యక్తిను ఐ నో అబౌట్ హిమ్. దావీదంటే నాకు ఎవరో తెలుసు, రిషిదా తెలుసు, నా ప్రేమ తెలుసు, ఆ తలవారో తెలుసని నువ్వు ఎవరి చేత ఎరగబడుతున్నట్టుగా, అదేంటి దేవుడి చేత ఎరగబడటం అంటే? దేవుడు నిన్ను గుర్తుపట్టాలి. మా తాతగారు 90 సంవత్సరాలు దూరం నుంచి సువర్గం నుంచి ప్రవీణ్ వచ్చాడని చెప్తారు. మిగతా వాళ్ళు ఎవరిని అంత కాస్త గుర్తుపట్టడేమో. కారణము తెలుసు, అడుగు జవడం తెలుసు, వాడి గంభీరం తెలుసు, వాడి గొంతుకు తెలుసు. నీ క్రియలు దేవుడి చేత ఎరగబడినట్టుగా ఉండాలి. నీ క్రియలు నాకు తెలుసు, నీ చూపులో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ తలంపులో నాకు తెలుసు కనుక నువ్వు ఎవరి చేత ఎరగబడిన వ్యక్తివో తెలుసా? దేవుడి చేత. ఆ కాలం అందరైతే దేవుడి ఎరగబడిన వారికి నువ్వు దాసులుగా ఉన్నావు. ఇప్పుడైతే దేవుడికి ఎవరో మరి విశేషంగా దేవుడి చేత నువ్వు ఎరగబడినటువంటి వ్యక్తిపై గ్రంథం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19 చూడండి, 18 చూడండి. అనేకులు క్రీస్తు శిలువను శత్రువులుగా ఉండదు. నాకు ఒక్క మాట చెప్పండి, నాకు శత్రుత్వం, నాతో శత్రుత్వం మీకు ఉంటే ఉండొచ్చేమో కానీ క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంటున్నారు. మేము అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. కడుపు దేవుడు అన్నాడా మీకు? కడుపు దేవుడు గురించి తెలుసా? వారి కడుపే కడుపు దేవుడు ఉన్నాడా? అరే నవ్వుతారేంటమ్మా? కడుపు దేవుడు ఉన్నాడంటే చాలా మంది ఉన్నారు సువార్థికులు. అందరినీ సువార్థికులని మీరు నమ్మేవద్దు. ఈ కలవలో అబద్ధ ప్రవర్తలు, అబద్ధ బోధకులు, మోసపరిచే ఆత్మయందులు, దెయ్యముల బాధయందులు, లక్ష్యం నుంచి విశ్వాసులు భ్రష్టులుగా చేస్తూ ఉన్నారు. అందుకే యాకోబు పత్రికలో అంటారు, మీరు అనేకులు బోధకులు కావద్దు. ఎందుకో తెలుసా? బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంది కనుక బోధించేవాడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? అనేకులను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బోధకుడు. చాలా మంది కడుపుకు బతికిన వాళ్ళు ఉన్నారు, నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావని ఎవరినైనా ప్రశ్న వెయ్యం. ఎప్పుడైనా ప్రశ్న వెయ్యం, దేవుడిని ఎందుకు నమ్ముకున్నావని. ఏమని సమాధానం చెప్తారు? పిల్ల పాపలు హాయిగా ఆనందంగా ఉండాలి, ఉద్యోగము, వ్యాపారము, కూడు గూడు, గుడ్డ, నీరు, నిప్పు, గాలి, నింగి, నీరు, నిప్పు. ఇదే ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ భూప సంబంధంగా ఆలోచిస్తున్నారు. కానీ ఆత్మ సంబంధంగా నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు ఆత్మకు తండ్రి అవుతాడు. ఆ దేవుడిని నమ్ముకుంటే నేను ఆ దేవుడి దేవుని సంఘంలో నా ప్రవర్తన దిద్దుకుంటాను. అలా బ్రతికి నేను చనిపోతే మోక్ష రాజ్యం నాకు వస్తుందని నమ్ముకున్న వాళ్ళు, చెప్పిన వాళ్ళు చాలా మంది తక్కువ. కడుపు కోసం బతికిన వాళ్ళే. కడుపు కోసం బతకక్కర్లేదు, కడుపు కోసం బతకడానికి దీన్ని పట్టుకోవక్కర్లేదు, కడుపు కోసం బతకడానికి మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము ఏది చేసుకున్నా కడుపుకు సరిపడ ఆహారం సంపాదించుకోగలము. ఎందుకు తెలుసా? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుక అడుక్కున్నోడికి భోజనం పెడుతున్నాడు, ప్రతి పడికి మానవుడికి భోజనం పెడుతున్నాడు, నమ్మినోడికి భోజనం పెడుతున్నాడు, నమ్మనోడికి భోజనం పెడుతున్నాడు. దేవుడి గురించి ఎక్కడికి ఎవరైనా ఏ ఉద్దేశంతో వచ్చారేమో. కడుపు కోసం బ్రతకడానికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. కడుపు కోసం బ్రతకడానికి ఉద్యోగము, వ్యాపారము ఏదైనా చేసుకోవచ్చు కనుక వారి కడుపే వారి దేవుడు. చదవడమ్మా, వారి కడుపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతిలో అతిశయపడుచున్నాము. భూసంబంధమైన వాటి యందు దేని ఎందుకు మనసు ఉంచకూడదు. కడుపు కోసం బ్రతికిన వాళ్ళు దేని మీద మనసు చూస్తారు? దేవుని కోసం బ్రతికిన వాళ్ళు దేని కోసం మనసు చూస్తారు? ఆత్మ సంబంధంగా మనసు ఉంచుతారు. ఆత్మ వైపు. నా మనసు దేని వైపు తెలుసా? ఈ భూ సంబంధమైనటువంటి కోణకుల గురించో లేకపోతే ఏదో ఆర్థిక లబ్ధి గురించో నా మనస్సు కాదు. అర్థమవుతున్నాయా? నా మనస్సు దేని వైపు? ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు వైపు మీరు లక్ష్యం ఉంచినట్లయితే కడుపుకు దాసులుగా ఉండవద్దు.
ఎందుకు దాసులుగా ఉండవు తెలుసా? ఒకవేళ ఈ పని నీకు చేత కాకపోతే వెంటనే బైబిల్ పక్కన పెట్టేసి టీ కొట్టో టిఫిన్ కొట్టో ఏదో కొట్టో బ్రతకవచ్చు. కానీ కడుపు కోసం దేవుడి కోసం మనం నమ్ముకుంటే అమ్మ ఒకసారి బయటకు తీసుకెళ్ళండి, బయటికి నా వాక్యం డిస్టర్బెన్స్ అవుతుంది. దాసులుగా బ్రతకవద్దు. కడుపులకు దాసులు కొడిపేవారు దేవుడు. ఒరే నువ్వేనా దేవుడు రా, ఈ రోజు నాకు వేలు ఒప్పించావు. అర్థమవుతున్నాయా? భూ సంబంధమైనటువంటి వాటి మనసు ఉంచవద్దు. కనుక ఆ కాలం ముందు అయితే దేవుడిని ఎరగమన్నట్లుగా ఉన్నాము మన దుష్క్రియల వలన. ఇప్పుడు చేత మరి విశేషముగా ఎవరి చేత ఎరగబడ్డాము? దేవుని చేత ఎరగబడ్డాము. కనుక నేను ఏం మాట్లాడుతున్నానంటే, దేవుడిని ఎరగడం వరకు ఏమి లేదమ్మా, చేప లేదు. ఇప్పుడు ఎవరి చేత మనం ఎరగబడిన వాళ్ళము? దేవుని చేత ఎరగబడితే ఎలా ఉండాలి అనేది ఒక పాయింట్ చూసుకొని నెక్స్ట్ వారం వాక్యానికి వెళ్దాం. మీకు అందరికి సంతోషమేనా? ఎక్కువ చెప్పడం ఒకే ఒక పాయింట్. ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారనేది ఒక పాయింట్ నేను చెప్పి లేదు. అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు యొక్క సువార్తకు లోబడకపోయిన పాపక్షమాపణ లేదు. వాళ్ళ గురించి పక్కన పెడితే దేవుని ఎరిగిన వాళ్ళు చాలా మంది దేవుని దృష్టికి అసహ్యులుగా కనిపిస్తున్నారు, అవిధేయులుగా కనిపిస్తున్నారు, మనస్సులో విరోధం కలిగించుకొని దుష్కార్యములు చేస్తూ ఉన్నారు. వారి కడిపే వారి దేవుడు వాళ్ళు భూ సంబంధమైన వాటి వైపు మనస్సు ఉంచుతున్నారు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు ఎలా ఆలోచన చేయాలంటే అందుకే నేను ఆత్మీయులకి నా బిడ్డల నుంచి వివాహం చేస్తాను. మీరు వివాహాక్షి సంభవించిన మీకు తెలియదు. మీ జీవం ఏర్పడింది. మీరు కొంతసేపు కనబడి అందరూ మాయమైపోయినటువంటి ఈ బండితో వెళ్ళిన తర్వాత ఏటవుతుందో నాకు తెలియదు. అర్థమవుతుందా? ఏమవుతుంది ప్రార్థన కూడిక అయిన తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. నేను అందుకే అన్నిటికన్నా నా మనసులో మాట చెప్పాలంటే చెప్పమంటే చెప్తే అలా చెప్తూ ఉన్నాను. మత్తయి సువార్త 17:3 మత్తయి సువార్త 17:3 ఇదిగో మోసేయు ఏలీయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు గారు కొండ మీదకి వెళ్ళారు. పేతురు గారు యేసుక్రీస్తు వారు. పేతురు గారికి యేసుక్రీస్తు గారికి మోసేవును ఏలియా కనబడ్డారు. అప్పుడు వీళ్ళు చనిపోయారు. బ్రతుకున్న వ్యక్తులు వారమ్మ మోసేవును ఏలియా, చనిపోయినటువంటి వ్యక్తులు. ఆ కొండ మీద మోసేవును ఏలియాకి పేతురు గారికి యేసుక్రీస్తు గారికి కనిపించి అప్పుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అప్పుడు పేతురు, ప్రభువా మన దగ్గర ఉండటం మంచిది. పేతురు గారు యేసుక్రీస్తుకి సలహా ఇస్తున్నాడు. మంచిదే, నాకు ఆ సలహా ఇవ్వండి, మంచిదే. మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఎలా విధంగా నాకు ఇవ్వండి, పాటిస్తాను. అయితే సలహా ఇచ్చే ముందు అది దేవుని సంబంధమైనటువంటి సలహా లేకపోతే మనకి ఏమైనా అది ఆలోచన చేయాలి. ఈ పేతురు గారికి యేసుక్రీస్తు వారికి కొండ మీదకి వెళ్ళేటప్పుడు మోసేవును ఏలియా కనబడ్డారు. అప్పుడు పేతురు గారు యేసుక్రీస్తుకి సలహా ఇస్తూ ఉన్నాడు. ఏమని సలహా ఇస్తున్నాడు తెలుసా? మనం ఇక్కడ ఉండిట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోసేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కొట్టుకొని 3 పర్ణశాలలు ఇక్కడ కట్టేస్తానయ్యా. ఎంతలో పని పర్ణశాల కట్టము, ఎంతలో పని సంఘం కట్టడం, కోల్చర్ వీజంగా కట్టడము, కట్టడం చాలా కష్టం కదా. ఇక్కడ పేతురు గారు చెప్తూ ఉన్నారు, నీకు ఒక పర్ణశాల, మోసేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, ఇక్కడ ఉండడం మంచిది. మరి యేసుక్రీస్తు మరి ఎక్కడికి వెళ్ళక్కర్లే, వాళ్ళ దగ్గర అలా ఉండిపోవాలి. ఆ కొండ మీద యేసుక్రీస్తు ఉండిపోవాలి. అందరూ కొండ దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు కొండ దగ్గర ఉండిపోవాలని ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ ప్రపంచానికి బయలుదేరి రాజ్య సువార్తను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో 12 మంది శిష్యులు తన వెంట వేసుకొని అరణ్యంలో, సముద్ర మార్గంలో, ఆ కరెంట్ లేనటువంటి ఆ చీకటి గ్రామంలో సంచరిస్తూ దేవుని రాజ్య సువార్త ప్రజానికి వినిపించాలనే ఉద్దేశం యేసుక్రీస్తు ఉద్దేశము. కానీ పేతురు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా ఇక్కడ ఉండటం మంచిదే. అవసరమైతే నీకు ఒక పర్ణశాల, మోసేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడతాను. మోసే దేనికి ప్రతినిధిగా ఉన్నాడో తెలుసా? ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉన్నాడు. ఏలియా దేనికి ప్రతినిధిగా ఉన్నాడో తెలుసా? ఇదిగో ప్రవక్తలకు ప్రతినిధిగా ఉన్నాడు. ఇదిగో యేసుక్రీస్తు దేనికి ప్రతినిధిగా ఉన్నాడో తెలుసా? క్రొత్త నిబంధనకు ప్రతినిధిగా ఉన్నాడు. 3 కొలుస్తాయా? ధర్మశాస్త్రం వేరు, ప్రవక్తలు వేరు, క్రొత్త నిబంధన వేరు. ఇప్పుడు చదవండి. అతడు కొట్టదును, అతడు ఎక్కడో మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైనటువంటి ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన ప్రియకుమారుడు,
ఆకాశం తెరవబడ్డది. మేఘం నుంచి ఒక శబ్దం వచ్చింది, ఇదిగో. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి